హలో అండి. హాయ్. ఈవినింగ్ అయితే పల్లెటూరులో రొటీన్‌గా జరిగే పనులు ఏవో చూద్దాం రండి. డైలీ ఈవినింగ్ 4 అయితే మా ఇంట్లో ఇంటి బయట వాకిట్లో చెత్తలు తోసుకొని, ఇంటి లోపల, ఇంటి బయట, వీధిలో చెత్తలు తోసుకొని, సాయంత్రం అట్లు ముగ్గేస్తాము వాకిట్లో. తోసిన కొద్దిసేపటికే దుమ్ము యథాప్రకారం వచ్చేస్తుంది. ఎందుకంటే మా ఇల్లు రోడ్ సైడ్ ఉంది. ఆ రోడ్లో పోయే వాహనాల వల్ల వచ్చే దుమ్మంతా మా ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి రోజుకి 3 మాటలు తోసినా కూడా దుమ్మంతా మా ఇంటి పాలైతా ఉంటది. కాబట్టి అప్పుడప్పుడు చెత్తలు తోసుకుంటానే ఉంటాము. తెల్లవారితో ఒకసారి, 11 గంటలకు ఒకసారి, సాయంత్రం 4 గంటలైతే ఒకసారి తోసుకుంటా ఉంటాము. ఇది రెగ్యులర్ డ్యూటీ మాకు. ఇక తర్వాత విషయానికొస్తే రోజుకి 2 మాటలు తాగేదానికి నీళ్ళు పట్టుకుంటాము. ఈవినింగ్ అయితే చాలు ఖచ్చితంగా తాగేదానికి నీళ్ళు పట్టుకుంటాము. పగలంతా వేడిగా అయిపోతాయి నీళ్ళు. అందుకని ఈవినింగ్ 4 అయితే ఒకసారి మోటర్ వేసుకొని వాటర్ పట్టుకుంటాము. ఫ్రిడ్జ్ వాటర్ మేమెవరం తాగము. అందుకని ఈ మోటార్ నీళ్ళు కొంచెం కూలింగ్‌గా ఉంటాయి. తాగేదానికి బావుంటదని 2 మాటలుగా పట్టుకుంటాం డైలీ. రోజుకి ఒక పూట 2 తప్పుల నీళ్ళు ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టినేదానికి గూడా నాకు నిండా కష్టము. నా వల్ల మాలదని గొడవేస్తా ఉంటాను మా ఆయనతో. తర్వాత విషయానికొస్తే సాయంత్రం అయితే తెల్లవారు లేసి తోమిన సామాన్లన్నీ మంచం మీద వేసి ఆరబెట్టుకుంటా ఉంటాము. వాటిని యథాప్రకారం వాటి స్థానాలలో వాటిని సాయంత్రం అయితే ఎత్తి సర్దుకుంటా ఉంటాము. సర్దుకునేది గూడా మాకు ఒక పనిగా సరిపోద్ది. ఎందుకంటే మా ఇంట్లో అన్ని పాత్రలు వాడుతా ఉంటాం మేము. పల్లెటూరులో ఇంకొక ముఖ్యమైన పని ఏందంటే పాలు తీసుకోవడం. సాయంత్రం ఒకసారి, ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఖచ్చితంగా పాలు తీసుకుంటాము. మాకు ఇంట్లో ఖచ్చితంగా పాలు, పెరుగు ఖచ్చితంగా అందరము తాగుతాము, తింటాము కాబట్టి ఖచ్చితంగా మాకు ఇంటికి ఎప్పుడు 2 బర్రెలు ఉంటానే ఉంటాయి. ఒక బర్రె పాలు నిలిచిపోయే కాడికి ఇంకొక బర్రె రెడీగా ఉంటుంది. మేము కొనుక్కొనొచ్చే పాలు మాకు సరిపోవు అనే దీంతో ఎప్పుడు బర్రెలైతే ఖచ్చితంగా పెట్టుకొని ఉంటాము. ఇంకో విషయం ఏందంటే మాకు పోంగా మిగిలిన పాలని ఊర్లో వాళ్ళకి అమ్ముకుంటాము. అమ్ముకోగా మిగిలిన పాలు కొంచెం వీటికి పోస్తాము. తర్వాత విషయానికొస్తే కాఫీ ఈవినింగ్ 4 అయితే చాలు టెన్షన్‌గా హెడ్‌ఏక్ వచ్చేస్తది మాకు. ఎందుకంటే కాఫీ తాగడానికి. అది ఈవినింగ్ అట్లు బాగా అలవాటు చేసుకునేసాం మేము. ఆ పద్ధతి కొద్ది రోజులకి మార్చుకునేయాలి. కాఫీ, టీ బ్యాన్ చేయాలి మా ఇంట్లో. అనుకుంటా అన్నాం గానీ దాన్ని నివారించలేకపోతా అన్నాము. రోజుకి 3 మాటలు తాగే కాఫీ ఇప్పుడు ఈవినింగ్ ఒకసారికే అలవాటైంది. దాన్ని గూడా మానుకోవాలి. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తాగుతారు. ఒకరు కాఫీ అయితే ఒకరు పాలు తాగుతారు. మళ్ళీ ఇంకో విషయానికొస్తే రోజువారీ ఖర్చుల కోసం మేము ఈ పిండి రుబ్బే మిషన్ కొనుక్కున్నాము. అంటే పల్లెటూరులో రోజువారీ సంపాదన ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఏదో దాని ద్వారా వచ్చేది దానికి సంబంధించి కరెంటు బిల్లుకి సరిపోద్ది. దాంతో పాటు మేము ఒక దగ్గరికి వెళ్ళే పని లేకుండా మా ఇంట్లో మేము ఏ టైంలో కావాలన్నా ఆ టైంలో పిండి రుబ్బుకుంటా ఉంటాము. ఇంకొక అతి ముఖ్యమైన పని ఈ పాత్రలు తోమడం. ఇదంత కష్టం ఇంకొకటి ఉండదు. కానీ తప్పదు ఆడవాళ్ళు చేసుకోవాలి. ఇవన్నీ పనులు అయిపోయాక ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని కాఫీ తాగడం. కాఫీ అయిన వెంటనే మళ్ళీ యథాప్రకారం నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేసుకోవడం. ఇదండి రొటీన్ వర్క్ మాకు.